హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ బండారి. వెల్కమ్ టు బండారి టాక్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వలన నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపకంలో వస్తూ ఉంటాయి. అలాగే ఎవరికైతే ఈ టాపిక్ ఇంపార్టెంట్ అనుకుంటారో వారికి దయచేసి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా ఇవాళ మనము ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంకింగ్ లో ఈ రోజుల్లో వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది టైమ్ బ్యాంకింగ్ వ్యవస్థ పీపీపీ ప్రొడక్ట్స్ అంటే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ పైనే ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఇన్సూరెన్స్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. ప్రతి బ్యాంక్ లో మీరు ఎవరైతే బ్యాంక్ లో కస్టమర్ గా ఉంటారో ఆ కస్టమర్ కి మాత్రమే వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ కానీ వేరే ఇతర థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కానీ సేల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మరీ ముఖ్యంగా మనము ఈ రోజు ఇన్సూరెన్స్ దాంట్లో మరి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మోర్ దెన్ 5 lakhs ఉన్న వారికి మాత్రమే మనము ప్రొవైడ్ చేస్తుంటాం ఫ్రెండ్స్. కొన్ని కంపెనీస్ బిలో కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి, బట్ సబ్జెక్ట్ టు IRDA నామ్స్ ప్రకారం ఇస్తుంటారు ఫ్రెండ్స్. కాకపోతే మేజర్ గా వచ్చేసి ఎవరైతే 5 lakhs అండ్ అబోవ్ ఎర్న్ చేస్తారో వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటారు ఫ్రెండ్స్. దీంట్లో సాలరీడ్ అయితే కనుక వారు వాళ్ళ ఫార్మ్ 16 కానీ లేకపోతే వాళ్ళ లాస్ట్ 3 months పే స్లిప్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ని ప్రూఫ్ గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ ని బట్టి వాళ్ళకి మెడికల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఈ ప్లాన్స్ వచ్చేసి మనము చిన్న ఏజ్ లో అంటే 25 to 30 వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో ఆ టైంలో తీసుకుంటే కనుక వాళ్ళకి ప్రీమియం అనేది చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ముఖ్యమో మనకి ఒక మనిషి మనకు ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కావాల్సిన సదుపాయాలను కల్పించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. చాలా మంది అనుకుంటారు నేను ఉన్నప్పుడు ఉంటే బాగుంటుంది, లేనప్పుడు ఎవరైతే ఇలా, అది చాలా తప్పు ఫ్రెండ్స్. మన ఫ్యామిలీకి సంబంధించి మనం ఉన్నా లేకున్నా వాళ్ళు మనం ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఆ స్థాయిలో ఉండాలంటే కనుక తప్పకుండా మనము టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఫ్రెండ్స్. దీంట్లో మనము ఒక బైక్ కొన్నా, ఒక కారు కొన్నా కానీ మనము వితౌట్ ఇన్సూరెన్స్ మనం బయటికి తీసుకురాలేము ఫ్రెండ్స్. దయచేసి గుర్తుంచండి, ఒక ఇన్సూరెన్స్ అనేది లేకుండా కార్ని మనం బయటికి తీసుకురాలేము. బట్ మనం మనిషిని మాత్రం ఒక ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే కనుక వెనక ముందాడతాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వారి ద్వారా కానీ లేదు అని అంటే కనుక ఏదైనా కంపెనీ ద్వారా కానీ మీరు సెర్చ్ చేయండి. గూగుల్లోకి వెళ్ళండి, లేదనంటే ఇంకా యూట్యూబ్లోకి వెళ్ళండి, సెర్చ్ చేయండి, మంచి ప్లాన్స్ వెతకండి. చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి. ప్రతి కంపెనీ వచ్చేసి అండర్ IRDA గైడ్లైన్స్ ప్రకారమే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. దీంట్లో మనకు కంటిన్యూటీగా ఎవ్రీ ఇయర్ పే చేసే ప్లాన్స్ ఉంటాయి. అలాగే రిటర్న్ ప్రీమియం అనేవి ఉంటాయి, లిమిటెడ్ పే అని ఉంటాయి. మీరు సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది వారికి వారి కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో భాగంగా ఎవరైతే ఎర్న్ అనే ఒక 5 lakhs ఎర్న్ చేస్తున్నాడంటే కనుక అతనికి మినిమం వచ్చేసి 17 times ఆఫ్ ప్రీమియం అనేది వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే 5 lakhs into 17 times అంటే 85 lakhs. ఇన్ కేస్ 10 lakhs అయితే కనుక 17 times అంటే 1.7 crores అలా తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఏమనుకుంటాము, ఈ టైంలో మనకు ప్రీమియం ఎక్కువ పడుతుంది, అది అవసరమా అని అనుకుంటాం. బట్ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక కార్ మనము ఒక లగ్జరీ కార్ కనుక మనం తీసుకుంటే ఆ కార్ను బయటకు తీసుకురావడానికి దాని ఇన్సూరెన్స్ 45,000 to 50,000 మనము ఎట్ ఎ టైం పే చేస్తుంటాం. బట్ మనకనంటే మాత్రము మనం వెనక ముందాడుతుంటాము. దయచేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఈ టైంలో మనకి చాలా ముఖ్యమైనది. మరియు లాస్ట్ మీరు చూసుకున్నట్టయితే కనుక కోవిడ్ టైంలో ఎంతమందికి ఏ విధంగా జరిగిందో మన అందరము చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. దయచేసి గుర్తించండి. మీరు మీ బ్యాంకింగ్ వ్యవస్థలో మీ బ్యాంక్ కస్టమర్ అయితే కనుక ప్రతి ఒక్కరు మీకు అడుగుతుంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ టార్గెట్ గురించి అడుగుతుంటారు, కరెక్టే. బట్ దీంట్లో భాగంగా మనకు కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు వాళ్ళ దగ్గర చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర చేసినా కూడా దయచేసి మీ లైఫ్ అనేది సేఫ్టీగా ఉంటుంది. మీరు ఉన్నా లేకున్నా మీ కుటుంబ సభ్యులకు సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి దయచేసి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. దీన్ని మీరు ఏ కంపెనీ ద్వారా తీసుకున్నా కూడా ప్రతి కంపెనీ IRDA గైడ్లైన్స్ లో ఉంటుంది. దాంట్లో మీకు ఏ విధమైనది నచ్చితే గనక దాన్ని మనము రిటైల్ బ్రాంచ్ బ్యాంకింగ్ లో కానీ రిటైల్ ఇన్సూరెన్స్ లో కానీ మనం కోరి మనకు నచ్చిన ప్లాన్ ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు తెలిసిన వాళ్ళైతే కనుక మనకు తగ్గట్టుగా ప్లాన్ సూటబుల్ చేసి ఇస్తుంటారు. దయచేసి అందరూ ఆలోచించండి. తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మన నిత్య అవసరాలలో చాలా ముఖ్యమైనది. దయచేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గుడ్ డే. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా
కామెంట్ చేయండి ఫ్రెండ్స్. డెఫినెట్లీ మీకు సంబంధించిన ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్న వీడియో కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే.